నమస్కారం అండి అందరికీ. నేను స్వప్న అండి, ఉషా కిరణ్ ఆయిల్స్ అండ్ ఆర్గానిక్స్ అండి. ఇది మా రెండో బ్రాంచ్ అండి, బిఎన్ రెడ్డి టీచర్స్ కాలనీలో ఉందండి. సో ఈరోజు మనము కుసుమ నూనె అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామండి. ఈరోజు మనము కుసుమ నూనె ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో చూద్దామండి. ఇవి కుసుమలు అండి, ఇవి తెల్ల కుసుమలు అని అంటారు. నల్ల కుసుమలు కూడా ఉంటాయండి. తెల్ల కుసుమలు ఇవైతే వీటిని ఇంగ్లీష్లో సాఫ్లవర్ అంటారు, అండ్ నల్ల కుసుమలు అంటే సన్ఫ్లవర్ అండి. సో ఇది వచ్చేసి మనకి 10 kg సీడ్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు 1.5 kg ఆయిల్ అనేది వస్తుందండి. కుసుమ నూనె ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మేము చెక్క గానుగా అయితే యూజ్ చేయట్లేదండి. ఎందుకంటే చెక్క గానుగలో ఏ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడైనా మనము లిటిల్ బిట్ వాటర్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. బట్ కుసుమలకి మనము నీళ్లు యాడ్ చేసినప్పుడు కుసుమ ఆయిల్ అనేది చేదొచ్చే అవకాశం ఉంది. అందువల్ల మనం ఈ కుసుమ నూనె పట్టడానికి మేము ఈ మెషిన్ అయితే యూజ్ చేస్తున్నామండి. బట్ ఈ మెషిన్ కూడా మీకు ఐరన్ అయితే కాదండి, మొత్తం బీడ్ సహాయంతో ఇది తయారు చేస్తారు. సో ఇది కూడా మనకి కోల్డ్ ప్రెస్ ఆయిల్ మెషినేనండి. మనకి ఆయిల్ అనేది ఎలాంటి హీట్ ఎక్కదు. మేము కస్టమర్స్ ముందే ఈ ఆయిల్ కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేసి ఇస్తామండి. కస్టమర్స్ మీరు చెక్ చేసినాకే మీరు ఆయిల్ తీసుకోవచ్చండి. ఆయిల్ అనేది ఎలాంటి హీట్ అవ్వదు. ఇది ఇన్పుట్ అండి, మనము ఇన్పుట్ ద్వారా కుసుమలు ఇవ్వడం జరుగుతుంది. లోపల మనకి ఆ సీడ్ అనేది ప్రెస్ అవుతుంది. సీడ్ అనేది ప్రెస్ అయ్యి మనకి ఆయిల్ అనేది ఇలా వస్తుందండి. చూడండి, మనము ఆయిల్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఎలాంటి హీట్ అనేది ఆయిల్ అనేది అవ్వదండి. మీరు కస్టమర్స్ కూడా మా ఆయిల్ మెషిన్ దగ్గరకు వచ్చి మీరు ఇలా చెక్ చేసుకున్న తర్వాతనే, మీకు నమ్మకం కలిగిన తర్వాతనే మీరు ఆయిల్ అనేది తీసుకోవచ్చండి. చూడండి, ఆయిల్ అనేది ఫస్ట్ ఇలా ఈ కలర్ ఉంటుంది. 2 days తర్వాత మనకి ఆయిల్ అనేది థిక్నెస్ అనేది తగ్గి మనకి ప్యూర్గా తయారవుతుందండి. ఆయిల్ అనేది మనకి ఫస్ట్ ఇలా గ్రీన్ కలర్లో వస్తుందండి. సో అది 2 days మనం స్టీల్ డ్రమ్లో స్టోర్ చేస్తాము. స్టోర్ చేసినాక మనకి మడ్డి అంతా కిందికి డౌన్ అవుతుందండి. 2 days తర్వాత మనకు ఆయిల్ అనేది ఇలా తయారవుతుంది. ఈ ఆయిల్ అనేది మనము వంటకి వాడడం జరుగుతుందండి. సో మీరు ఫ్రెష్గా అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఇలా పేరుకున్నాక ఇలాంటి ఆయిల్ అయినా మీరు తీసుకోవచ్చండి. ఇది 1 లీటర్ ఆయిల్ ప్రైస్ వచ్చేసి 380 రూపీస్ పర్ లీటర్ అండి. హాఫ్ లీటర్ కూడా ఉంటుందండి. హాఫ్ లీటర్ ఆయిల్ ప్రైస్ వచ్చేసి మనకి 190 రూపీస్ అవుతుందండి. ఆయిల్ వచ్చినాక మనకి చెక్క అనేది ఇలా రావడం జరుగుతుందండి. ఈ చెక్కని కూడా మనము సేల్ చేయడం జరుగుతుంది. డైరీ ఫార్మ్స్ ఉన్న వాళ్ళు ఈ చెక్కని వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు పశువుల దానాలో కలిపి వేస్తారండి. పుడితి తాపిస్తారు కదండి గేదెలకి, అందులో వాళ్ళు మిక్స్ చేసి ఇది ఇవ్వడం అనేది జరుగుతుందండి. కుసుమ నూనెలో ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలిగించేటటువంటి పోషకాలు ఉంటాయండి. ఈ నూనెలో కొలెస్ట్రాల్ స్థాయి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ నూనెలో మనకి జింక్, ఐరన్ అండ్ కాపర్ అండ్ మెగ్నీషియం లాంటి ఎన్నో రకాలైనటువంటి పోషకాలు ఉంటాయండి. అండ్ కుసుమ నూనెలో విటమిన్ ఈ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ కుసుమ నూనెలో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయండి. దీనివల్ల మనకి బాడీలో కొలెస్ట్రాల్ స్థాయి అనేది కంట్రోల్లో ఉంటుందండి. అండ్ కుసుమ నూనెలో మనకి లినోలిక్ ఆమ్లాలు అనేవి ఉండడం వల్ల ఇవి లినోలిక్ యాసిడ్స్ అనేవి మన చర్మ సంరక్షణకి కానీ జుట్టు సంరక్షణకి కానీ చాలా బాగా దోహదపడతాయండి. అండ్ కుసుమ నూనె బాడీలో సెరోటిన్ అనేటటువంటి హార్మోన్ని విడుదల చేస్తుందండి. ఈ హార్మోన్ అనేది మనల్ని చాలా ఆనందంగా హ్యాపీగా ఉంచుతుందండి. దీనివల్ల హ్యాపీగా ఉండడం వల్ల మనకి డిప్రెషన్ స్థాయి అనేది చాలా బాగా తగ్గుతుంది. ఈ నూనెలో ఉన్న ఒమేగా 6 యాసిడ్స్ వల్ల, ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మనకి డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుందండి. అండ్ ఇంకా లేడీస్లో తీసుకున్నట్లయితే పీరియడ్ టైంలో కొంతమందికి పెయిన్ అనేది వస్తుందండి. ఈ పీరియడ్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడానికి ఈ ఆయిల్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ ఆయిల్ డైజెషన్ని కూడా చాలా బాగా ఇంక్రీజ్ చేస్తుందండి. సో తద్వారా మనకి వెయిట్ లాస్ కూడా బాగా పనికొస్తుందండి.
అండ్ ఈ ఆయిల్లో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల హార్ట్ స్ట్రోక్స్ అనేవి చాలా బాగా తగ్గుతాయండి. హార్ట్ స్ట్రోక్స్ రాకుండా ఈ నూనె అనేది మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మనకి వింటర్ సీజన్లో చాలా మందికి ఉబ్బసము, దగ్గు, కఫము ఇలాంటి ప్రాబ్లమ్స్తో చాలామంది సఫర్ అవుతుంటారు. ఈ ఆయిల్స్ వాడడం వల్ల మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్, దగ్గు అయితే కానీ, కఫము అండ్ ఉబ్బసం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా బాగా తగ్గిపోతాయండి. ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేశాక మేము ఆయిల్ని కూడా స్టీల్ డ్రమ్లోనే స్టోర్ చేస్తామండి. మనకి ఆఫ్టర్ 2 days తర్వాత అది మడ్డి అంతా కిందికి డౌన్ అయిపోతుంది. మనము ఫ్రెష్ ఆయిల్ అనేది ఎలాంటి ఫిల్టరేషన్ మెథడ్స్ యూజ్ చేయకుండా న్యాచురల్గా మనం ఆయిల్ అనేది పైకి మొత్తం పేరుకున్నాక ఈ బాటిల్స్లో మనం ప్రిజర్వ్ చేయడం జరుగుతుందండి. ప్లాస్టిక్ కంటైనర్లో కూడా మనము 1 or 2 days కంటే ఎక్కువగా ఉంచమండి. మొత్తం స్టీల్ డ్రమ్స్లోనే ఉంటుంది. మీరు స్టీల్ క్యాన్ తెచ్చుకున్నా కూడా మేము అందులో ఫిల్ చేసి ఇస్తామండి. గ్లౌజెస్ కానీ అండ్ అన్ని సేఫ్టీ మెజర్స్ అన్నీ తీసుకొని మేము ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము. చక్కగా మీరు మా ఆయిల్ మిల్ దగ్గరకు వచ్చేసి మీరు మీ కళ్ళ ముందు లైవ్లో మీరు ఆయిల్ తీసుకోవచ్చండి. సో చాలామంది కుసుమ ఆయిల్ అని ఇస్తున్నారు, బట్ మీ కళ్ళ ముందు ఉన్నది మాత్రమే నిజమండి. మీ కళ్ళ ముందు పట్టిన ఆయిల్ మాత్రమే నిజమండి. ఇది ఒక్కటి మీరు గమనించగలరు. ఎందుకంటే కుసుమ ఆయిల్ అనేది చెక్కగానుగలో తీయడం అనేది చాలా కష్టమండి. కుసుమ ఆయిల్ తీయడానికి ఇలాంటి మెషినరీ ఉన్న వాళ్ళ దగ్గర మీరు చక్కగా ఆయిల్ అనేది తీసుకోవచ్చు, అది కూడా లైవ్లోనే. ఈ బ్రాండ్ వచ్చేసి మాదే అండి, ఉషా కిరణ్ ఆయిల్స్ అండ్ ఆర్గానిక్స్ అండి. మేము ఆయిల్ చక్కగా బాటిల్లో ఫిల్ చేసి ఈ లేబుల్ వేశాక మేము సేల్ చేయడం జరుగుతుందండి. ఎవరైనా రాలేని వాళ్ళకి హోమ్ డెలివరీ ఫెసిలిటీ కూడా మనకి ఉందండి. ఆల్ ఓవర్ హైదరాబాద్ అండ్ అవుట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ కూడా మనము సరఫరా చేయడం జరుగుతుందండి. ఇన్ హైదరాబాద్ అయితే మనము ర్యాపిడో సర్వీస్ యూజ్ చేసుకొని మనము ఆయిల్ అనేది సప్లై చేస్తున్నాము. అండ్ అవుట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ అయితే మేము త్రూ ఆర్టీసీ ద్వారా సప్లై చేస్తున్నామండి. ఓన్లీ కుసుమ ఆయిలే కాకుండా మేము అన్ని రకాల ఆయిల్స్ కోసము చెక్కగానుగని యూజ్ చేస్తున్నామండి. మీకు లైవ్లోనే మేము ఆయిల్ పట్టించిస్తాము. మీరు ఆయిల్ కావాల్సిన వాళ్ళు మీ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి, మీరు కాల్ చేయొచ్చు. మేము హోమ్ డెలివరీ ఫెసిలిటీ అండ్ అవుట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కూడా మేము పంపిస్తామండి.